బీఆర్ఎస్ పార్టీకు ఏ ఒక కార్యక్రమం లేనట్టు కేవలం భారతీయ జనతా పార్టీలో ఒక మంత్రి కొడుకు అని చెప్పి అది తప్ప వేరే పెట్టుకుని బాబు ఎవరా ఎడక మాట్లాడుతుంది మాట్లాడకడే ఎవరైతే కేవలం ఇదే కార్యక్రమం పెట్టుకొని మొత్తం కోట్లాది రూపాయలు పెట్టి పోస్టర్లు అతికించి సోషల్ మీడియా వాడి వారికి ఉన్నటువంటి మీడియాలు కూడా వాడి ఒక వ్యక్తిని ఒక పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు. మీ కుటుంబంలోనే ఒక మహిళ సారా వ్యాపారంలో కోట్లాది రూపాయలు కమిషన్ తీసుకుంటే జైలుకు పంపిస్తే మీరు రిజైన్ చేశారా? అది ఖాయమే కదా. మీరు రిజైన్ చేశారా? మీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ నేను అడుగుతా ఉన్నాను. బండి సంజయ్ గారు తప్పు చేసి ఉంటే ఎస్ పార్టీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ చేసి, కానీ బండి సంజయ్ గారు తప్పు చేయలే. బండి సంజయ్ గారి ఒక కొడుకు ఇంట్లో కుటుంబ సభ చేసి ఉంటే నేను ఒకటే మాట అంటున్నాను, కుటుంబ సభ చేసి ఉంటే ఎస్ అతని మీద చర్య ఉండాల్సి ఉంది. లీగల్ గా చట్ట ప్రకారం ఏ కార్యక్రమం ఆయన ఉండాలి అవన్నీ కూడా జరుగుతాయి. శిక్ష పడుతుందా చేస్తుందా కోర్టు పోతుంది. రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ ఉన్నా ఆయన పదవి నుంచి తీసేస్తాడు, ఆయనకు హక్కుందా? చేసే అవకాశం ఉందా? మీరు చేసిన పనులన్నీ మీ ఇప్పుడు పార్టీ పెట్టక ముందు కవిత గారు ఏమైంది? వాళ్ళ ఇంట్లో కవిత గారిని సెంట్రల్ జైలుకు పంపించారు. అప్పుడేమైనా కేసీఆర్ రిజైన్ చేశాడా? లేకపోతే కేటీఆర్ రిజైన్ చేశాడా? హరీష్ రావు చేశాడా? ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పార్టీలు వేరైనా కానీ బీజేపీయా కాంగ్రెసా లేకపోతే బీఆర్ఎస్ఆ ఏ పార్టీ అయినా కొన్ని మానవ సంబంధమైన రిలేషన్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి పిల్లలు ఉంటారు. పిల్లలు అప్పుడప్పుడు తప్పు చేసే అవకాశం ఉంటుంది. అతన్ని ఏమైనా రక్షించి రాకుండా చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాం. ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, అయినా కానీ ఆయన వచ్చారు, సరెండర్ అయ్యారు, కేసు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు వేరే రకంగా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తారంటున్నారు. ఇవన్నీ చట్టం ప్రకారం జరుగుతాయి.